హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. డీసెట్ రాయాలనుకున్న అభ్యర్థులకు అందరికీ ఒక అప్డేట్. ఈ రోజు నుంచి డీసెట్ అప్లికేషన్స్ ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ 15th నుంచి ఏప్రిల్ 15th వరకు. సో ఎవరైతే డీసెట్ కోసం వెయిట్ చేస్తున్నారో, డీసెట్ ఎప్పుడు వస్తుంది అని అడిగారో వాళ్ళందరికీ కూడా ఏంటిదంటే, మీరు మీ అప్లికేషన్ ఆన్లైన్లో చేయండి, అప్డేట్ చేయండి. అయితే ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మీరు అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ పేమెంట్ గేట్‌వే ఉంటుంది. ఏదైతే డీసెట్ సైట్ ఉంటుందో దాంట్లో పేమెంట్ గేట్‌వే ఉంటుంది. మీ సేవ గానీ ఇంటర్నెట్‌లో వెళ్ళినట్టయితే పేమెంట్ గేట్‌వే ద్వారా జనరల్ క్యాండిడేట్స్‌కి రూ. 500, జనరల్ యాస్ వెల్ యాస్ బీసీ క్యాండిడేట్స్ రూ. 500, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రూ. 450. సో ఫస్ట్ మీరు ఈ ఫీజ్ పే చేసినట్టయితే మీకు రిఫరెన్స్ ఐడి వస్తుంది. రిఫరెన్స్ ఐడి ఫీజ్ పేమెంట్ చేయాలంటే మీ పేరు, మీ జెండర్, ఫాదర్ నేమ్ అండ్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఆ రిఫరెన్స్ ఐడి మీ సెల్‌కి వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి ద్వారా మళ్ళీ మీరు సైట్‌లో లాగిన్ అవుతే మీకు అప్లికేషన్ అప్డేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫీజ్ పే చేయాలి పేమెంట్ గేట్‌వే ద్వారా. తద్వారా రిఫరెన్స్ ఐడి పొంది తద్వారా ఆన్లైన్‌లో అప్లికేషన్ నింపాలి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, దయచేసి మీకు ఇంటర్మీడియేట్‌లో ఎన్ని మార్కులు వస్తున్నాయో అవే వేయండి. ఇంతకుముందు చెప్పాను, 500 మార్క్స్ ఫర్ ఓసీ అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీకి 450 మార్క్స్ ఫర్ ఇంటర్మీడియేట్. ఎవరైతే ఇంటర్మీడియేట్ అపియర్ అవుతున్నారో మీరు అపియరింగ్ అని రాయండి. కానీ మీరు తప్పు మార్కులు ఎంటర్ చేసినట్టయితే ఓకే, మీ అప్లికేషన్ తీసుకున్నా కూడా రేపు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా చూసి ఫిలప్ చేయండి. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ జెండర్, కమ్యూనిటీ, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. తెలుగు మీడియం రాసే వాళ్ళైతే తెలుగు 10th క్లాస్ యాస్ వెల్ యాస్ ఇంటర్ 10థ్‌లో ఫస్ట్ లాంగ్వేజ్, ఇంటర్‌లో సెకండ్ లాంగ్వేజ్. ఉర్దూ మీడియం అయితే ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్ 10th, ఇంటర్మీడియేట్ సెకండ్ లాంగ్వేజ్. రైట్? సో ఇవి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి. సో దయచేసి మరి, ఎందుకంటే ముందే అప్లై చేసినట్టయితే ఆన్లైన్ సెంటర్ కాబట్టి మరి అప్లికేషన్స్ ఎక్కువొస్తే మీకు సెంటర్స్ అవైలబిలిటీ కష్టమవుతుంది కాబట్టి దూరభారం అవుతుంది కాబట్టి ఈరోజు ఎందుకంటే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి దయచేసి అప్లై చేయండి. సో దట్ యూ విల్ అంటే మీకు దూర దూర ప్రాంతంలో సెంటర్ పడే అవకాశం తగ్గుతుంది. హోప్ దట్ దిస్ విల్ బి యూస్‌ఫుల్ ఫర్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ డాక్టర్ కోలా.